దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉన్నట్టుగా 700 శ్లోకాల గ్రంథాన్ని భగవద్గీత అనే పేరుతోటి వ్యవహరిస్తారు అనేటువంటి విషయాన్ని మనకి మన పూర్వ ఆచార్యులు తమ గ్రంథాల్లో ఉల్లేఖించారు. రామానుజాచార్యుల వారు కానీ, వారికి పూర్వం ఉండేటటువంటి శంకర భగవత్పాదులు, వారి వ్యాఖ్యానానికి వ్యాఖ్యలు రచించినటువంటి ఆనందగిరియులు మొదలైనటువంటి పెద్దలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తారు. 700 సంఖ్యగా కలిగినటువంటి శ్లోకాలతో నిండి ఉండేటటువంటి భగవద్గీత గ్రంథము అనే విషయాన్ని వాళ్ళు కూడా స్పష్టంగానే తమ వ్యాఖ్యల్లో చెప్పారు. ప్రామాణికులైనటువంటి ఆచార్యులు కానీ, లేదు ఇతర గ్రంథాల్లో, ఇతర పురాణాల్లో మహర్షి వేదవ్యాసులే చేసినటువంటి ఉల్లేఖనాన్ని బట్టి ఇది 700 శ్లోకాలు కలిగిన గ్రంథంగా మనకి తెలుస్తోంది. దీన్ని 18 అధ్యాయాలుగా చెప్తారు. ఈ 18 అధ్యాయాలని కూడా 6, 6, 6గా విభాగం చేయడం జరిగింది. 6ని ఒక షట్కము అని వ్యవహరిస్తారు. 1 నుంచి 6 దాకా ప్రథమ షట్కం, 7 నుంచి 12 దాకా మధ్యమ షట్కం, 13 దగ్గర నుంచి 18 దాకా అంతిమ షట్కం లేదా 3వ షట్కము. 3 షట్కాలు, వీటికి పేర్లు కూడా చెప్పారు. వీటికి మొదటి 6 అధ్యాయాల గ్రంథం, దీనిని కర్మ షట్కము అని అంటారు. రెండవ 6 అధ్యాయాల గ్రంథాన్ని భక్తి షట్కము అని అంటారు. చివరి 6 అధ్యాయాల గ్రంథాన్ని పూర్వశేషము అని అంటారన్నమాట. అంటే మొట్టమొదట ఏం పని చేయాలి, మనిషి ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఇది మొదటి 6 అధ్యాయాలు చెప్తారు. ఎవరి కోసం? తన కోసం. ఎవరి కోసమో చేయాలంటే మనం ఎందుకు తెలుసుకోవాలండి? మన కోసం కావాలి. మన కోసం చేసుకోవాలి కనుక మనం అంటే ఎవరు? ఆత్మ. మన్నేమంటారు? ఆత్మ. నిన్నేమంటారు? ఆత్మ. వాణ్ణేమంటారు? వీణ్ణేమంటారు? ఆమెనేమంటారు? ఈమెనేమంటారు? దీన్నేమంటారు? కనిపించే ప్రతి వస్తువుకి ఆ పేరు రావడానికి కారణం ఆత్మ. కనిపించే ఆకృతికి దేహము లేక శరీరము అని పేరు.
ఈ పేరుతో దాన్ని అలా నిలబెట్టినది ఆ లోపల ఉండేటటువంటి ఆత్మ. అంచేత నేను అంటే ఆత్మే. నన్ను గురించి తెలుసుకోవడం అంటే ఆత్మని గురించి తెలుసుకోవడము అని అర్థం. తెలుసుకోవడం అనేటటువంటిది మామూలుగా మన కంటితోటైతే రూపాన్ని చూస్తాం, చెవితోటైతే శబ్దాన్ని వింటాం, రుచినైతే నాలుకతోటి తింటాం, వాసననైతే ముక్కుతోటి పీలుస్తాం, స్పర్శనైతే చర్మంతో తాకుతాం. ఇలాగ వాటి వాటి ఇంద్రియాల ద్వారా ఆయా పనులు మనం చేస్తాం. ఇలా చేసేటప్పుడు అవన్నీ మనకు కనిపించే వస్తువులుగా ఉంటాయి. మరి ఆత్మని గురించి అలాగే తెలుసుకోవాలి అని అంటే అది కనిపించేది కాదు. ఆత్మ యొక్క స్వరూపం ఎలాంటిదని వేదాలు చెప్పాయి. అది అణువు. అణువు కూడా కనిపిస్తుంది కదండి. అంటే మరి ఈ కనిపించే అణువు కాదు ఇది. మనకి శాస్త్రం చెప్పిన అణువు అంటే కనిపించే భాగాలలో అతి సూక్ష్మము. ఇప్పుడు మనకి తెలిసేటటువంటి భౌతిక శాస్త్రంలో చెప్పేటటువంటి అణువునైతే మనం కొన్ని విభాగాల కింద చేయొచ్చు. దాంట్లో ఉండే అంశాలన్నింటినీ కూడా మనం విడదీయచ్చు. కొన్ని వందల అంశాలు దాంట్లో ఉన్నాయి, అణువులో ఉంటాయి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైతే ఇహ పైన అంశాలుగా చేయడానికి అవకాశము లేని అతి సూక్ష్మమైనటువంటి భాగమో దానికి అణు అని పేరు. సౌమ్య అలా పెట్టింది మనకి శాస్త్రం. ఇహ దాన్ని మనం విడదీయగలగడం అనేటటువంటిది ఉండదు. అది అన్నిటికంటే అతి అల్పమైనటువంటి పరిమాణం కలిగినది. దాన్ని అణువు అని పేరు పెట్టారు. అది ఆత్మ. ఆత్మ కంటే ఇహ చిన్నదనేది ఏది ఉండదు. మిగతావన్నీ కూడా ఆత్మ లోపల ప్రవేశించగలిగేట్టుగానే ఉంటాయి. అందుచేత అవన్నీ కూడా ఆత్మకి శరీరాలు అవుతాయి, లేక దేహాలు అవుతాయి. ఇప్పుడు తనని గురించి తెలుసుకోవడం అంటే ఆత్మని గురించి తెలుసుకోవడం కనుక దీని గురించినటువంటి తెలివికి దర్శనము అని పేరు, లేదా సాక్షాత్కారము అని పేరు. ఆత్మ దర్శనం లేక ఆత్మ సాక్షాత్కారం. ఇది మొదటి 6 అధ్యాయాలు దాని గురించే సాగుతాయి. కనుక మొదటి 6 అధ్యాయాల గ్రంథాన్ని ఆత్మషట్కము అని కూడా అంటారు. ఆత్మషట్కం, ఆత్మని గురించి తెలియచెప్పేటటువంటి షట్కము. అయితే ఆత్మని గురించి తెలిస్తే మనం ఏం చేయాలి? చేసే పనిని మంచిగా చేయాలి. ఈ ఆత్మకి అంటి ఉండేటటువంటి మురికంతా పోయేటట్టుగా పనిచేసుకోవాలి. ఆత్మ క్లీన్గా ఉండేట్టుగా మనం పనిచేసుకోవాలి. ఆత్మ గురించి మరింత చక్కగా మనకి స్పష్టంగా తెలిసేట్టుగా పనిచేసుకోవాలి. అలా చేసే పనికి కర్మ అని పేరు. అయితే ఈ కర్మ అనేటటువంటిది ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఎలా సాధించాలి దాన్ని, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఓ 5 అధ్యాయాల గ్రంథాన్ని ఉపదేశం చేశాడు శ్రీకృష్ణుడు. దాంట్లో చివర ఆత్మ దర్శనం వీటి వల్ల చక్కగా ఏర్పడును ఇది నిర్ణయం చేసి చెప్పాడు. మొట్టమొదటి విషయాన్నంతటిని కూడా క్రోడీకరించి 2వ అధ్యాయంలో చెప్పాడు. కర్మని విడదీసి 3వ అధ్యాయంలో చెప్పాడు. కర్మ అంటే చేసేటువంటి పని అని అనుకున్నాం కదా. మరి పని చెయ్యాలంటే ఎలా చేయాలో తెలియాలి. ఆ తెలివి అనేటటువంటి దాన్ని విడదీసి పనికి ఉపయోగపడే తెలివి, ఉత్త తెలివి కాదు, చేయవలసిన పనులకి ప్రేరకంగా ఆ పనులను ఎలా చేయాలో తెలియచెప్పేటటువంటి జ్ఞానం ఏదుందో దాన్ని స్పష్టంగా వివరించడం జరిగింది. 4వ అధ్యాయంలో జ్ఞాన యోగము అని పేరు పెట్టాడు దాన్ని. 3వ అధ్యాయానికి కర్మ యోగము అంటే చేసే పని భాగం. 4లో ఆ పనికి ప్రేరకంగా వెనకాతలు ఉండేటటువంటి జ్ఞాన భాగం, అది జ్ఞానయోగమైంది. 5వ అధ్యాయంలో ఇప్పుడు ఈ చేసేటటువంటి కర్మ ఎదురుకుండా మనం చేసేటప్పుడు మన మీద కొన్ని రకాలైనటువంటి ముద్రలని అది వేస్తుంది. ఆ ముద్రలు మన మీద పడనివ్వాలా వద్దా? పడనివ్వకుండా ఉంటే మంచిది.
ముద్ర పడింది అంటే మళ్ళీ ఆ ముద్రని మళ్ళీ మనం తొలగించుకోవడానికి కోసం మళ్ళీ బోళ్ళని జన్మలెత్తాల్సి వస్తుంది, బోళ్ళంత కిందకి దిగజారాల్సి వస్తుంది. అంచేత ముద్రలు పడకుండా ఉండేట్టు చేసుకోగలగడం అనేటటువంటి బుద్ధిమంతుడి పని. ముద్ర మన మీద పడకుండా పని చెయ్యాలి అంటే దాన్ని న్యాసము చెయ్యాలి, వదలాలి. మన మీద పడకుండా వదలాలి. ఎక్కడ వదలాలి అంటే అది సత్ అనే పదముతో తెలిసే దాని యందు వదలాలి. అంటే దాని పేరు సన్యాసము అని పేరు పెట్టారు. ఒక అధ్యాయం అంతా దానికోసమని ఎలా ఎక్కడ వదలాలి కర్మని చెప్పింది కనుక అది కర్మ సన్యాస యోగము. కర్మ సన్యాస యోగం ఇది 5వ అధ్యాయం అయిపోయింది. మరి అది ఎట్లా వదలాలి? కర్మ అంటే మనకి చేసే పని అంటున్నాం కదా, దాన్ని వదలాలి అంటే మనం శుభ్రంగా పనులన్నీ ఇలా చేతులు వెనక్కి తీసేసుకుని కట్టేసుకుని కూర్చోవాలా? ఎలా వదిలేది? దేన్ని వదలాలి? ఇంతకీ కర్మని వదలాలి అంటే పని వదలాలా? పని వల్ల కలిగేటటువంటి ఇంప్రింట్ని వదలాలా? కర్మ వల్ల కలిగేటటువంటి ఆ ముద్రని వదలాలా? కర్మని వదలాలా? అంటే కర్మను వదలడానికి వీలేదా? కర్మ వదిలితే నువ్వు బతకవు కదా, పని చేయకపోతే మనం బతకం కదండి. ఇప్పుడు కంటితోటి చూడాలి, ముక్కుతోటి గాలి పీల్చాలి, నోటితోటి మాట్లాడాలో తినాలో ఏదో చేయాలి కదా. నోరు మూసేసి కూర్చుంటాం అనుకోండి, శుభ్రంగా ప్లాస్టర్ వేసేసి ఆకలి తీరేది ఎట్లా? శరీరం పోషణ జరిగేది ఎట్లా? ముక్కు మూసేసి కూర్చోబెట్టానుకోండి, ఇందులో శుభ్రంగా ఏవో పెట్టేసి దాన్ని సీల్ చేసేసి మరి గాలి పీల్చేది ఎట్లా? ఇవన్నీ కూడా మనకి పని చేస్తూనే ఉండాలి కదా. కనుక పని చేసేటువంటి వాటిని మానాలా? మానితే మనం బతకలేం కదా. వాటిని పని చేసేటప్పుడు పని వల్ల కలిగేటటువంటి మన మీద ఏర్పడేటటువంటి ముద్రల భారాన్ని వదలాలి. సరే, అది ఎలా వదలాలో చెప్పారు. మరి ఎక్కడ వదలాలో చెప్పింది 5వ అధ్యాయంలో. ఇది కర్మ సన్యాసము చెయ్యాలి అని అంటే అది ఎలా అంటే దానికి సాధనమైనటువంటిది నీ మనస్సయా. కనుక మనస్సుని నువ్వు జాగ్రత్తగా ట్రైనింగ్ ఇచ్చి అది వదిలేటట్టు చెయ్యి. ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి? దానికి ఎక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి? ఏ పద్ధతిలో ఇవ్వాలి? అలా ఇస్తే ఏం జరుగుతుంది? ఇవన్నీ అర్జునుడికి కలిగిన సందేహాలు. వాటిని తీర్చడం కోసమని ఆయన ఒక అధ్యాయం చెప్పాల్సి వచ్చింది. 6వ అధ్యాయం, దాని పేరు మనస్సుని సరి అయిన పద్ధతిలో శిక్షణనిచ్చుట, ఆత్మ సంయమ యోగము అని దానికి పేరు పెట్టాడు దానికి. సో ఇలా చేసినట్లయితే చక్కగా నువ్వు పని చేసుకోగలుగుతావు, హాయిగా జీవించగలుగుతావు, నీకు నువ్వెవరివో కూడా తెలిసి వస్తుంది. ఇంకేం చాలా బాగుంది, అయితే తెలుసుకోవడానికి బయలుదేరతాను అన్నాడు అర్జునుడు. ఎలా తెలుసుకోవాలి అంటే యోగం ద్వారా తెలుసుకోవాలి. దానికి యోగం అని పేరు పెట్టాడు ఆయన. ఇందులో ప్రతిదానికి ఒక విధంగా యోగం అని పేరు పెట్టాడు. యోగం అంటే అది ఒక పద్ధతి, అది ఒక ఉపాయం, అది ఒక సాధన. ఈ సాధన చెయ్యాలి, ప్రతిదీ ఒక సాధనే. అది మనం చెయ్యగలిగితే సక్రమంగా ఆయా సన్నివేశం అది ఫలిస్తుంది. మనం చేసే పని ఎలా చేయాలో తెలిస్తే పని సవ్యంగా సాగుతుంది. చేసేటప్పుడు దానికి వెనకాల ఉండే తెలివి ఎలా ఉండాలో తెలిస్తే ఆ చేసే పని మనకి బాధకం కాకుండా ఉంటుంది. ఇలాగా ఉండేటువంటి దానికి యోగము అని పేరు. 18 అధ్యాయాలకి 18 యోగాలని పేర్లు ఉన్నాయి. కనుక 18 సాధనాలు. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సాధనం. సో ఈ సాధనాల్ని మనం అవలంబించినట్లయితే చక్కగా మనకి ఆత్మ దర్శనం అవుతుందా, ఆత్మ సాక్షాత్కారం ఏర్పడుతుంది. తస్మాత్ యోగి భవ అర్జున. 6వ అధ్యాయంలో చివరికి వచ్చిన తర్వాత చక్కగా నువ్వు యోగి కావయా అన్నాడు ఆయన. అసలు దానికోసం ఎదురు చూస్తున్నాడు పాపం ఈ పెద్ద మనిషి. ఎప్పుడు యుద్ధం మానేసి చక్కగా వెళ్ళిపోమంటాడా అని. సరే అన్నాడు, యోగి భవ, హాయిగా యోగి కావయా అన్నాడు ఆయన. అయిపోతానైతే యోగిని. వెంటనే బయలుదేరాడు పాపం. చక్కగా పంచి కండువా వేసుకుని
ఆయన ఎక్కడో చోట ఓ చెట్టు వెతుక్కొని కింద కూర్చుని తపస్సు చేసుకుందాం అన్నట్టుగా బయలుదేరాడు అర్జునుడు. ఎలా పిలిచాడు ఆయన? నువ్వు యోగి అంటే ఇలా అనుకుంటున్నావు, చాలా బాగుంది, కానీ యోగం చేసే వాళ్ళందరంటే నాకు ఇష్టం కాదు సుమా అని చెప్పాడు ఆయన. ఎందుకని? యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమ్మే యుక్తతమో మతః. యోగులు చాలామంది ఉండొచ్చును, కానీ వాళ్ళందరిలోకి కూడా మద్గతేన అంతరాత్మన, నీకు ఆత్మదర్శనం కావాలని చెప్పాం కదా. ఆత్మదర్శనం అంటే ఆత్మని స్పష్టంగా తెలుసుకోవడం అని కదా. ఇప్పుడు నీకు గ్లాసు నిండా చెరుకు రసం ఇచ్చారనుకోండి తాగమని, మంచి వేసవికాలంలో మధ్యాహ్నం వేళ, ఆహా ఎంత బాగుందండి, తాగావు, సంతోషం. తాగినప్పుడు ఆనందంగానే ఉంది, కానీ ఇది మళ్ళీ మళ్ళీ తాగాలని అనిపిస్తే ఏం చేయాలో తెలియాలి కదా. చెరుకు రసం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, అది ఎక్కడ పండుతుంది, ఎలా పండుతుంది. పోనీ ఒకవేళ అవన్నీ తెలుసుకోకపోయినా నీ గ్లాసు ఖాళీ అయితే మళ్ళీ అందరూ పోసేవాడో కూడా తెలియాలి కదా అని, వాడు ఎలా పోస్తాడో కూడా తెలియాలి కదా. దానికైనా పైసలు ఇవ్వాల్సి వస్తే ఆ పైసలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో కూడా తెలియాలి కదా. వస్తువు మీద మనకి ఆశ ఉండడంతో పాటు ఆ వస్తువుని నువ్వు పొందాలనుకున్నప్పుడు దాంతోపాటు వచ్చేటటువంటి సాధక బాధకాలు ఏమిటో కూడా తెలుసుకోవాలి. అందుచేత నీకు ఆత్మదర్శనం కావడం అని అంటే ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఈ ఆత్మ అంటే ఇప్పుడు ఈ శరీరంలో ఉండేటటువంటి ఒక ఆత్మ ఎందుకు వచ్చింది ఇక్కడికి? అది అంత సూక్ష్మమైనటువంటిది, ఇంత స్థూలంగా కనిపించేటువంటి దీంట్లోకి ఎందుకు వచ్చి తగులుకుంది? ఇక్కడికి వచ్చి ఎందుకు అది బాధపడుతోంది? మనకి జీవితం ఎప్పుడూ అనుకూలంగానే ఉండదు కదండి. అనుకున్నవన్నీ అనుకుంటే జరిగిపోతుంటాయి, మనకి అన్నీ మనకి మంచిగానే అనిపిస్తాయి, కావు కదా. ఎందుకు కావటం లేదు? అనుకున్నట్టు ఎందుకు జాగట్లేదు? మనం కొన్ని ప్రాణుల్ని చూస్తున్నాం, కొన్ని హాయిగా ఆకాశంలో ఎగిరిపోతున్నాయి, మనకి ఎగిరితే బాగుండు అనిపిస్తుంది. కొన్ని నీళ్ళలో శుభ్రంగా అలా కిందకి పోతున్నాయి, మనకు కూడా అలా పోతే బాగుండు అనిపిస్తుంది, పోతే బాగుంటుంది అనిపిస్తుంది, పోవచ్చు. అయితే మళ్ళీ ఎలా తేల్తాం అనేది ప్రశ్న. ప్రాణంతో తేల్తామా, ప్రాణం పోయి తేల్తామా అనేది ప్రశ్న. చేపలు లాంటివి నీళ్ళలో కిందకి పోయినా హాయిగా మళ్ళీ పైకి తిరిగి వచ్చి బాగానే తిరుగుతాయి. అంటే నీళ్ళల్లో తిరుగుతూ కూడా ఆ నీళ్ళల్లో గాలి పీల్చుకోగలుగుతున్నాయి అవి. కానీ మనకలా నీళ్ళలో పోతే గాలి పీల్చుకోవడానికి చేత కావట్లేదు కదా, ఎందుకో తెలియదు. అందులోకి మనం పోతే మళ్ళీ ప్రాణాలతో బయటికి రాలేమేమో. కనుక పోయినా మళ్ళీ తిరిగి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన వాళ్ళు దానికోసం ఒక పెద్ద ఆక్సిజను, దానికోసం మళ్ళీ ఒక పెద్ద కవరు, దానికి వెనకాతల కొన్ని సిలిండర్సు, ఇలాంటివన్నీ పెట్టుకుని దాంతో వాళ్ళు జాగ్రత్తగా మళ్ళీ వెళ్ళి బయటికి రావడం అని చేస్తుంటారు. ఎలా చెయ్యాలి ఆ చేయదలుచుకున్న పనిని అనేటటువంటిది తెలియాలి. సో ఏదైనా ఆత్మ అనేటటువంటిది ఇందులోకి వచ్చి ఇక్కడ ఉంది, కొంతకాలం తర్వాత మళ్ళీ ఇందులో ఉండట్లేదు, పోతోంది. ఎందుకు పోతుందో మనకు తెలియదు, ఎలా పోతుందో మనకు తెలియదు, ఎవడు తీసుకెడుతున్నాడో మనకు తెలియదు, అసలు ఇక్కడ ఎందుకు ఉంచాడో తెలియదు, అసలు ఎందుకు ఉంది అది అంటే దాన్ని కూడా నడిపేవాడు ఎవడో ఒకడు ఉన్నాడనమాట. ఎవరో ఏదో, కానీ తాను స్వతంత్రముగా అయితే లేదు. ఇంతవరకైతే మనకు ఖాయమే కదా, మనం స్వతంత్రంగా లేం కదా. ఇక్కడ మనల్ని వెనకాతల ఏదో నడిపిస్తోంది ఒకటి. ఏం నడిపిస్తోంది అనేది మనకు తెలియకపోవచ్చు, కానీ నడిపిస్తోంది ఒకటైతే తప్పనిసరిగా. పడుకుంటున్నాం, జీవించే ఉంటున్నాం, మళ్ళీ లేస్తున్నాం, అన్నీ జ్ఞాపకం ఉంటున్నాయి. జ్ఞాపకం ఉండేట్టు చేసేదేది? నిద్రపోయిన తర్వాత మళ్ళీ లేపేదేది? నిద్రపోతున్నప్పుడు కూడా నడిపేదేది? అంటే నిద్రపోతున్నప్పుడు నడపడం అంటే నిద్రలోంచి లేచి నడవడం అని కాదు. ఇప్పుడు మన నిద్రలో ఉన్నప్పటికీ కూడా మన లోపల గాలి, శ్వాసోచ్ఛ్వాసాలు మనకి సాగుతున్నాయి.
లోపల తరగాల్సినటువంటి రక్త ప్రసరణం అంతా కూడా సవ్యంగా సాగుతోంది. జీర్ణ వ్యవస్థ అంతా కూడా హాయిగా సాగుతోంది. గతంలో మనం ఏవైతే విని పెట్టుకున్నామో అవన్నీ కూడా ఎక్కడో ఒకచోట సురక్షితంగా ఉంటున్నాయి. అవన్నీ కూడా లోపల వ్యవస్థ అంతా హాయిగా సాగుతోంది. సాగుతోందంటే మనం అనుకోకుండా సాగుతోందంటే ఎవరో సాగేటట్టు చేస్తున్నారని అర్థం. మనని గురించి తెలుసుకోవడం అంటే నేను, నన్ను నడిపేటటువంటి ఆ వెనకాతల వ్యవస్థ ఏమి, అది తెలుసుకోవడం ఎందుకు అవసరం అసలు? అది తెలిస్తే నేను అప్పుడప్పుడు అనుకున్నట్లుగా ఇక్కడ నడవలేకపోతున్నాను, నాకు అనుకున్నట్టుగా అన్ని జరగటం లేదు అని అంటే ఆ వ్యవస్థని కనుక మనం బహుశా అనుకూలపరుచుకున్నట్టయితే మనం అనుకున్నవన్నీ ఇక్కడ చేయగలమేమో, అనుకున్నట్టుగా ఇక్కడ ఉండగలమేమో. మనం అనుకున్నట్టయితే ఇప్పుడు ఉండటం లేదు. ఆ వెనకాతలు నడిపే తత్వాన్ని తెలుసుకున్నట్లయితే ఇది మనకు అనుకూలం అవుతాయేమో. ఆ వెనకాతలు లేదు. మనని వెనకాతలు నడిపే మెకానిజం ఏమిటి? నీకు ఇచ్చినటువంటి ఒక వాహనాన్ని నడిపించే ఇంజన్, నడిపించేటటువంటి ఆయిల్ లేక నడిపించేటటువంటి పవర్, అది ఏదో కూడా నీకు తెలుసుకున్నప్పుడు నువ్వు దాన్ని స్వతంత్రంగా చక్కగా నావిగేట్ చేసుకోగలుగుతావు, వాడుకోగలుగుతావు. లేదా దాన్ని ఎక్కడ ఆగిపోతే అక్కడ పారేసి పోవలసి వస్తుంది. అయ్యో ఎంతో విలువైనది అలా ఎక్కడో పారేసిపోతే ఎట్లా? కనుక అన్నీ సమగ్రంగా తెలియకపోవచ్చు, రైట్? ఇంజిన్ యొక్క మెకానిజం అంతా మనకి రాకపోవచ్చు, నో ప్రాబ్లం. టైర్స్ గురించిన మెకానిజం అంతా మనకి తెలియకపోవచ్చు, నో ప్రాబ్లం. కనుక ఎప్పుడైనా టైర్ ఫ్లాట్ అయితే ఎలా మార్చుకోవాలో తెలియాలి. ఎప్పుడైనా ఇంజిన్ డ్యామేజ్ అయితే కనీసం ఏం చేసుకోవాలో తెలియాలి. ఆయిల్ అయిపోతే ఎట్లా పోసుకోవాలో తెలియాలి. మళ్ళీ ఏదో పోసుకోవాలి కదా అని ఏదో తీసుకెళ్ళి మన ఇంట్లో కొబ్బరి నూనె ఇంత 2 సీసాలు దొరికింది కదా అని పట్టుకొచ్చి దాంట్లో పోసేయకూడదు. ఏది పోయాలో తెలుసుకోవాలి, అది ఎట్లా నడిపిస్తుందో తెలుసుకోవాలి. ఇవన్నీ మనకు తెలియాలి కదా. కనీసం వాటి గురించి ఇంకా సమగ్ర వివరం తెలియడం అనేటువంటి తర్వాత విషయం. కనీసం తెలుసుకోవాల్సిన కూడా నీకు తెలిస్తేనే నీకు ఆ స్కూటర్ గురించి సరిగ్గా తెలిసినట్లు లెక్క. అట్లాగే ఆత్మ గురించి తెలియడం అని అంటే ఈ ఆత్మ అనే నేను ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చా, ఎందుకు వచ్చా, ఎవరు తెచ్చారు, ఎలా పెట్టారు, ఎలా ఉన్నాను నేను ఇక్కడ, ఎలా వెడతాను ఇక్కడి నుంచి. పెడుతున్నాడు కదా, ఒకనాడైతే వెళ్ళిపోతున్నాడు, అయ్యో పోయాడండి పాపం అని అంటున్నారు మిగతా వాళ్ళంతా. ఇక్కడ మిగిలిందేదో దాన్ని నలుగురు కలిసి జాగ్రత్తగా దాని మీద కట్టేసి జాగ్రత్తగా రామ్ నామ్ సత్య హై అంటూ తీసుకుపోతున్నారు. తర్వాత దాన్ని ఏదో రకంగా డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నారు. దాన్ని నేలలో పాతేసో, నిప్పుల్లో కాల్చేసో, నీళ్ళల్లో వేసేసో, లేకపోతే ఎక్కడ ఇంకో దానికి దేనికో వినియోగం చేసో అయితే దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నారు. కనుక ఈ కనిపించేదొకటి, నడిపించేదొకటి. ఈ నడిపించే దాని వెనకాతల ఉండేటటువంటి, దాన్ని నడిపించేటటువంటి తత్వం ఏమిటో కూడా తెలుసుకున్నప్పుడే, దాని గురించినటువంటి ఒక కనీసపు అవగాహన కలిగినప్పుడే నీకు నిన్ను గురించి తెలిసింది అని అర్థం. నీకు ఆత్మసాక్షాత్కారం యొక్క ప్రయోజనం నెరవేరింది అని అర్థం. నేనంటే ఆత్మని, నేనంటే జ్ఞానము అని మాత్రం తెలిసిపోయి ఊరుకుంది అనుకోండి, ఏం లాభం? నీకు రేపొద్దున తిండి పెట్టేది ఎవరు? నీకు రేపొద్దున గాలి పీల్చుకోవడానికి అవకాశం కలిగించేది ఎవరు? నన్ను గురించి తెలుసుకోవడం అంటే నా వెనకాతలు నడిపించేటటువంటి విధానాన్ని కూడా తెలుసుకుంటూ తెలియడమే అసలైనటువంటి తెలివి. ఇది చెప్పాలి అర్జునుడికి. ఆ వెనకాతలు నడిపించే తత్వాన్ని నేనయ్యా అని చెప్పాలి. అది కృష్ణుడు, ఆయన నడిపిస్తున్నాడు. అందుకోసమని 6వ అధ్యాయంలో చివరికి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాడు ఆయన. ఆత్మదర్శనం పొందేవాడిని యోగి అని అన్నాం కదా, నాకు కావాల్సిన యోగి కావడం కదా, పరమయోగివి కావాలి. పరమయోగి అంటే నిన్ను కనిపించే దేహం కంటే వేరు అని తెలుసుకోవడంతో పాటు నిన్ను నడిపించే ఒకడి యొక్క ఆధీనంలో నువ్వు ఉన్నావని కూడా తెలుసుకోవాలి. అప్పుడే నీకు సరైనటువంటి అవగాహన కలిగి, అప్పుడే నువ్వు పరమయోగివి కాగలుగుతావు. ఆ వెనకాత నడిపించే విధానాన్ని
6 అధ్యాయాల గ్రంథంగా నడిపించాడు. అది 2వ షట్కమైంది, అది మధ్యమ షట్కమైంది, అది భక్తి షట్కమైంది. ఇప్పుడు వాడు ఉన్నాడని తెలిస్తే చాలదు కదా, వాడి మీద నీకు ప్రేమ ఉండాలి, నీ మీద వాడికి ప్రేమ ఉండాలి. ఉన్నాడని తెలిస్తే వస్తున్న లాభం ఏమిటి? వాడు నీకేమి ఇవ్వడు కదా. కనుక వాడు నీకు సవ్యంగా ఇవ్వాలి అనిపించేటట్టుగా నువ్వు వాడిని ప్రేమించగలగాలి, వాడు నిన్ను ప్రేమించగలగాలి. వాడి విషయంలో నీకు కలిగేటటువంటి ప్రేమకే భక్తి అని పేరు. దాన్ని గురించి ఒక 6 అధ్యాయాల గ్రంథాన్ని నడిపిస్తే అది భక్తి షట్కం అయింది. 2వ షట్కం, మొదటిది ఆత్మ షట్కం లేదా కర్మ షట్కం, 2వది వెనకాతల ఉండే తత్వాన్ని తెలియచెప్పే జ్ఞాన షట్కం లేదా భక్తి షట్కం. ఇది 7వ అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. దాన్ని మనం కొద్ది కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.